హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ మొబైల్ పగిలిపోయింటే కింద పడి లేదా రిపేర్ చేసే టైం వచ్చినప్పుడు లేదా ఎనీ సర్వీస్ ఏదైనా చేసే ముందు మీరు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా కష్టపడతారు, నష్టపోతారు, చాలా చిక్కులో పడతారు. మీరు సర్వీస్ సెంటర్కు లేదా ఏదైనా పార్ట్స్ రీప్లేస్మెంట్కు ఇచ్చే ముందు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. లేదంటే మీకు చాలా నష్టమవుతుంది. అదేంటో నేను ఒకటోటి చెప్తాను. ఏ స్టెప్పులు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తాను. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. చూసారా? ఎక్కడ స్కిప్ చేయదండి. ఒకటి, మీరు సర్వీస్కు ఇచ్చే ముందు లేదా రిపేర్ షాప్లో ఇచ్చే ముందు ఈ యాప్స్ కానీ ఈ డేటా కానీ మీరు అలాగే పెట్టి ఇచ్చేసారనుకోండి, మీకు చాలా నష్టమవుతుంది, మీరు చిక్కుల్లో పడతారు. అది ఈ యాప్స్ ఏమైతే ఉందో, మీకు మొబైల్ కింద పడి డిస్ప్లే అట్లీస్ట్ కొద్ది గొప్ప ఉందనుకోండి, ఈ యాప్స్ని సర్వీస్ సెంటర్కి ఇచ్చే ముందు ఖచ్చితంగా డిజేబుల్ చేయాలి, లేదు అన్ఇన్స్టాల్ చేయండి. అది నేను లిస్ట్ ఒకటోటి చెప్తాను. ఇది అన్ని డిజేబుల్ కానీ లేదా అన్ఇన్స్టాలేషన్ కానీ అయిన తర్వాతనే, కంప్లీట్గా అయిన తర్వాత ఇవ్వండి. లేదు అంటే మీరు వాళ్ళ ట్రాప్లో పడతారు. ఒకటి, మీ సోషల్ మీడియా అకౌంట్స్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ లేదా ఇన్స్టాగ్రామ్, ఎస్పెషల్ వాట్సాప్, ఇదంతా సోషల్ మీడియా అకౌంట్స్, అప్లికేషన్స్ ఏది ఉండకుండా చూసుకోండి. అన్ఇన్స్టాల్ చేయండి లేదా డిజేబుల్ చేసేయండి. రెండవది, మీ ఈమెయిల్ అకౌంట్స్, జీమెయిల్ అకౌంట్స్ కానీ ఏదైనా సరే, ఏమైతే ఈమెయిల్ అకౌంట్స్ ఉన్నాయో మీ మొబైల్లో, ఇవన్నీ డిజేబుల్ చేసేయండి. మూడోది, ఎస్పెషలీ పేమెంట్ యాప్స్, ఫోన్పే, జీపే, ఎనీథింగ్. ఎందుకంటే ఒక్కోసారి మీ మొబైలే కాబట్టి ఆథెంటికేషన్ అడగకపోవచ్చు. సో వాళ్ళు హ్యాక్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఫోన్పే, జీపే ఇలాంటి పేమెంట్ యాప్స్ అనమాట. సో దీన్ని సాధ్యమైనంత వరకు అన్ఇన్స్టాల్ చేసేయండి, మనీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు అవ్వదంటే ఫోర్స్ స్టాప్ చేసి డిజేబుల్ చేసేయండి, అది కూడా చేయొచ్చు, డేటా అంతా క్లియర్ చేసేసి. సో ఇంకోటి, పేమెంట్ యాప్స్, ఫొటోస్ ఎస్పెషల్లీ ఫొటోస్ మ్యాక్సిమం బ్యాకప్ తీసుకొని డిలీట్ చేసేయండి. లేదు అంటే అలాగే వాళ్ళు యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సెన్సిటివ్ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా మీరు డిజేబుల్ చేయండి, లేదు అన్ఇన్స్టాల్ చేసేసి తర్వాత మీరు మొబైల్ షాప్లో కానీ సర్వీస్ సెంటర్లో కానీ ఇవ్వండి. లేదు అంటే చాలానే కష్టపడుతుంది, నష్టపోతారు, మీరు ట్రాప్లో పడతారు వాళ్ళు. సో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకునే విధంగా చూసుకోండి. థ్యాంక్ యూ.